యంగ్‌స్టర్స్ ఇండస్ట్రియలిస్టులు అయితే వాళ్ళలో కాస్త మానవత్వం ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుందో 'కావ్య' సన్ నెట్‌వర్క్‌కి సంబంధించి ఇప్పుడు ఏదైతే 'సన్ రైజర్స్' టీమ్‌ని నడుపుతున్నది ఆవిడే. 'కళానిధి మారన్' గారి కుమార్తె. అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది. డబ్బులు ఇన్‌కమింగే గాని ఔట్ గోయింగ్ ఉండదు పబ్లిక్‌కి. ఎందుకంటే పబ్లిక్ దగ్గర నుంచి టిక్కెట్ల రూపంలో వసూలు చేసేటటువంటి డబ్బులే వాళ్ళకి పెద్ద ఆదాయం ఏ జట్టుకైనా సరే. అదే సందర్భంలో మళ్ళీ అడ్వర్టైజ్‌మెంట్‌ల ద్వారా వచ్చే ఆదాయం. దాంట్లో షేర్ పరంగా అట్లాగే ప్రైజ్ మనీ ఉంటుంది. అయితే ఖర్చు పరంగా చూస్తే ఆ క్రికెటర్లకి హోటళ్ళ దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్ల నుంచి, వీటన్నిటికి అయ్యేటటువంటి ఖర్చు ఈ రెండిటి మధ్యన సమతుల్యత చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మాయి యంగ్‌స్టర్ అయినా సరే పర్ఫెక్ట్‌గా చేసుకొస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి సక్సెస్ ఏంటయ్యా అంటే ఆవిడలో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఆహ్, మొన్న ఒక మ్యాచ్ వర్షార్పణం అయిపోయింది. పాయింట్లు ఇద్దరికి సగం పంచుతారు. సాధారణంగా అది టికెట్ తీసుకున్నోడి కర్మ తప్పించి వాళ్ళ తప్పు కాదు గదా! అదే రూట్‌లో ఉంటుంది. బట్ ఆ టికెట్టు డబ్బుల్ని వెనక్కి తిరిగి ఇస్తానంటం అన్నటువంటిది, వెనక్కి తిరిగి ఇవ్వడం అన్నటువంటిది ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకు ఏ జట్టు ఈ సాహసం చేయలే. ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది ఆవిడ. అద్భుతమైనటువంటి నిర్ణయం.